సోయా రైతులను దోపిడీ చేస్తున్నారు ప్రైవేట్ వ్యాపారులు. ధరలో దగా చేస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను లూటీ చేస్తున్నారు ప్రైవేట్ వ్యాపారులు. మద్దతు ధరతో సోయా కొనుగోలు చేయడానికి అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు రైతులు. సోయా కొనుగోలు లేక అవస్థలు పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. సర్కార్ కొనుగోలు ప్రారంభించకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా తక్కువ రేటుకు సోయా పంటను కొంటున్నారు వ్యాపారులు. సోయా పంట క్వింటాల్కు 5,328 రూపాయలు మద్దతు ధర ఉంది. ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్కు 1,500 ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. సోయా కానీ పత్తి కానీ అతివృష్టి అనావృష్టితోని పత్తి ఈల్డ్ తగ్గింది, సోయా తగ్గింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ వీళ్ళకు ఎన్నడూ పంట చేతికి వస్తాయని వాళ్ళకి గుర్తు. మరి ఇంత లేట్ అయితే రైతులకు పత్తి ఏర కానీ సోయాబీన్లు తీయ కానీ ఇవన్నిటికి ప్రాబ్లాలు. మళ్ళీ వర్షాలు పడుతున్నాయి, ఎండబెట్టుడు తీసుడు నానుడు ఇవంతా ఇబ్బందులు ఉన్నాయి. 15-20% తేమ శాతం ఉన్నా కానీ పత్తి కానీ సోయా కానీ జల్దీ రైతుల దగ్గర తీసుకుంటేనే రైతులు ఏమన్నా బాగుపడతారని మేము కోరుకుంటున్నాం. వర్షాలకు పంట దిగుబడి తగ్గిందంటున్నారు రైతులు. పంట తడిసిపోయి మొలకలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యాపారులు తక్కువ రేటుకు కొంటున్నారని చెబుతున్నారు. ప్రైవేటు వ్యాపారుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలో ఆ సోయాబీన్లను కూడా సోమవారం నాడు ముహూర్తం చేయాలని మేము జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సోయాబీన్లు పోసిన రైతులు ఎకరానికి 2-3 క్వింటాలు, అయినోళ్లకు 7-8 క్వింటాలు అవుతున్నాయి. బాగా తక్కువ దిగుబడి ఉన్నది. కాబట్టి ఈ అకాల వర్షాల వల్ల చేన్లలో పారీలు లేక పెద్ద అవస్థలు ఉన్నాయి రైతుకు. కాబట్టి చేతికొచ్చిన పంటని అమ్ముకుందామంటే కొనే నాతులు లేడు. కాబట్టి రైతుల్ని దృష్టిలో పెట్టుకొని సోయాబీన్కు కూడా వెంటనే ముహూర్తం మార్కెట్ యార్డులో ఓపెన్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది రైతులు మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రారంభమవుతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. కల్లాల్లో సోయను ఆరబెట్టుకున్నారు రైతులు. 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో కల్లాల్లోనే తడుస్తున్నాయి. తడిసిన సోయను ఆరబెట్టుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు రైతులు. ఇప్పుడు సోయాబీన్ పంట వచ్చి దాదాపుగా 15 రోజులు అవుతుంది. పోయిన సంవత్సరం తొందరగానే స్టార్ట్ చేసిండ్రు, మరి ఈ సంవత్సరం లేట్ అవుతున్నది. లేట్ అయిన కొద్దీ కూడా రైతులకు ఖర్చు పెరుగుతుంది. ఇంట్లో పోయాలా, మళ్ళీ తాడుపత్రి కొనాలా, మళ్ళీ వర్షం పడంగానే లోపలికి తీసుకోవాలా, లేబర్ ఛార్జెస్ అవుతున్నది. రైతుకు ఇంకా భారం పడుతుంది. అసలే దిగుబడి తక్కువ ఉన్నది. రైతులకు ఇంకా అయోమయంలో ఉన్నారు. రైతులకు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉన్నది కొనకుంటే తొందర. ఇంకేం స్టేట్మెంట్ రాలేదు మార్కెట్ నుంచి కూడా. రైతులందరూ అదే అయోమయంలో ఉన్నారు. మార్కెట్ నుంచి కూడా ప్రకటన వస్తే బాగుంటుంది. రైతులందరూ 15 రోజులైంది. ఎందుకంటే అది మెత్తటి వస్తువు కాబట్టి వర్షాలకు ఖరాబ్ అయ్యి రైతులు తీవ్రంగా నష్టపోయే ఛాన్సెస్ బాగా ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంట కొనుగోళ్లపై సర్కారు దృష్టి పెట్టాలంటున్నారు రైతులు. అధికారులు కొనుగోళ్లను ప్రారంభించాలని కోరుతున్నారు.